హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్వేత నేను అయితే వెజిటేబుల్స్ తెచ్చుకుందాం అనేసి ఫామ్కి వెళ్తున్నాము. అంతకుముందు నేను ఒక వీడియో పెట్టినాను కదా, గల్ఫ్లో కూడా పంటలు పండిస్తున్నారు అనేసి. మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది ఫాము. టైము 10:30 ఏమో అయింది. ఎండ మాత్రం బయట చాలా విపరీతంగా ఉంది. అప్పుడు వర్షాలు పడినాయి అని చెప్పాను కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఫామ్కి వెళ్ళిందే లేదు. అంతకుముందు వాకింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, వాకింగ్కి వెళ్ళేవాళ్ళం కదా, ఇంకా వచ్చేటప్పుడు తీసుకొచ్చుకునే వాళ్ళము. ఇది మా అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ వ్యూ. నేను ఇప్పటి వరకు బ్యాక్ సైడ్నే చూపించాను కదా. ఇక్కడ మెగ్డీ పార్కింగ్ అది ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఒమన్లో చాలా అంటే చాలా ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. ఎక్కడ చూసినా ఖాళీ స్థలం కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ అది కూడా చాలా నీట్గా. ఇక్కడ చెత్త అది వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అట్లాంటి ఖాళీ స్థలంలో కూడా క్లీన్ చేస్తారు. రోడ్స్ అవన్నీ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ ఆ రోజు వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోయినాయి. ఈ రాళ్ళు పడిపోకుండా పైన పైన ఫెన్సింగ్కి యూజ్ చేస్తారు కదా తీగ, ఆ తీగతో కవర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ కొంచెం దూరం నడవడం మాత్రం కొంచెం టఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే పక్కన లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వచ్చేస్తాయి వెహికల్స్. ఇక్కడ రూల్స్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మా ఇంటికి దగ్గరనే సిటీ సెంటర్ కూడా ఉంటుంది. ఇంత అంత కాదు, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అందులో మాల్స్, థియేటర్ అవి ఇవి చాలా ఉంటాయి. అప్పుడు వర్షం పడినప్పుడు ఇందులో కూడా వాటర్ వచ్చేసి మునిగిపోయినాయి అంట చాలా స్టఫ్ అంతా. అయితే అప్పుడు 1 మంత్ వరకు ఏమో క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్లోనే ఉంది. పక్కనే దాని పక్కనే ఉంటుంది ఫాము, దానికి ఆపోజిట్లోనే. ఆ ఫామ్ పక్కనే ఒక నర్సరీ కూడా ఉంటుంది. ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే ఫామ్ లోపల చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ మేకలను కూడా పెంచుతారు. ఇంకా మేము ఇండియాకి వచ్చే ముందు అప్పుడప్పుడే చిన్న చిన్న పిందెలు వచ్చున్నాయి మామిడికాయలు. ఇప్పుడైతే అసలు ఆ పిందెలు కూడా లేవు. సీజన్ అయితే అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ మామిడికాయ చెట్లు, ఇంకా ఇవి డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ అయితే పండిపోయి మొత్తం కింద పడిపోయి ఉన్నాయి. ఎండలో వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళేసరికి ఆ చెట్ల కింద చాలా అంటే చాలా చల్లగా అనిపించింది. శ్వేత కొంచెం సేపు నుంచుందామంటే ఇంకా అక్కడ కొంచెంసేపు నుంచున్నాము. వెళ్ళేప్పుడు మేము వాటర్ బాటిల్, గొడుగు అయితే తీసుకెళ్ళాము. గొడుగు లేకుండా బయటికి వెళ్ళామంటే పేలా లేగిపోయినట్టు ఎగిపోతాము, అంతలా ఉంటుంది ఎండ మాత్రం. ఇక్కడ డేట్స్ కింద పడిపోయి ఉన్నాయి అని చెప్పాను కదా, ఆ డేట్స్ ఇక్కడ ఇవైతే ఎండపెట్టున్నారు. ఇవే ఒరిజినల్ డేట్స్ పండేవి. చూడ్డానికి ఈతకాయల్లాగా ఉంటాయి కానీ తింటే డేట్స్లానే ఉంటాయి. కాకపోతే దానిపైన తోలు కొంచెం పలుచగా ఉంటుంది. చెట్లు కూడా చూడ్డానికి మన సైడు ఈతకాయ చెట్లు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటాయి ఇక్కడ ఖర్జూరం చెట్లు కూడా. నేనైతే ఇప్పటికీ నమ్మలేను. మా వారేమో ఖర్జూరం చెట్లు అని అంటారు. ఇక్కడ దొరికేవి ఖర్జూరం కదా, ఖర్జూరం అని అంటారు. నాకేమో ఈత చెట్లేమో అని అనుకుంటాను. అదిగో ఈతకాయలానే ఉంది, అచ్చం బాగా పండిపోయి ఉన్నాయి. ఇక్కడ డేట్స్లో కూడా చాలా స్పెషల్స్ దొరుకుతాయి. ఇంకా డేట్స్ స్వీట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. డేట్స్ జామ్ అనేసి, ఇంకా డేట్స్ సిరప్ అనేసి, డేట్స్ హల్వా, చాలా చాలా వెరైటీస్ ఉంటాయి స్వీట్స్లో కూడా.
అక్కడున్న చెట్లన్నిటికీ ఖర్జూరం కోసేసి ఇక్కడ ఎండపోసినట్టున్నారు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే అక్కడ కూరగాయలు అవి పండిస్తారు. ఇంకా వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇంక ఇక్కడే ఉండేసి వీళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈ పొలం పనులన్నీను. ఇదిగో ఇక్కడ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, ఇందులోనే వీళ్ళు ఉంటారు. ఆ రేకుల షెడ్కి కూడా ఏసీ ఉంది. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఏసీ చిన్న రూమ్స్కైనా పెద్ద రూమ్స్కైనా కంపల్సరీగా ఉంటుంది. ఏసీ లేకపోతే నడవదు ఇక్కడ. అంతకుముందు ఇక్కడ క్యాబేజీ పంట వేసున్నారు. ఇప్పుడు అంతా తీసేశారు. గడ్డి ఉంది, పిచ్చి గడ్డి అంతా. ఈ రేకుల షెడ్లోనే ఉంటారు వాళ్ళు. మేము అక్కడికి కూరగాయల కోసం అనేసి పని కట్టుకొని వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే కూరగాయలు కోసేసేసి మార్కెట్కి పంపించేసాము అని చెప్పాడు. ఎండగా ఉంటుందనేసి తొందరగా కోసేస్తున్నారంట. ఇది చెప్పాను కదా, ఖర్జూరం చెట్టు అచ్చం ఈత చెట్లనే ఉంది. పైన అన్ని కాయలు ఉన్నాయి. చూడడానికి అచ్చం ఈతకాయల్లానే ఉంటాయి. కింద కూడా పండిపోయి రాలిపోయినాయి. అయితే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి కూరగాయలు ఏమీ లేవని చెప్పాడు. ఇంక ఒకవేళ రేపు రావాలి అనుకుంటే కొంచెం ఎర్లీగానే రమ్మని చెప్పాడు. ఇంకా మేము ఇప్పుడు ఏమేమి కూరగాయలు ఉన్నాయని కూడా ఏమీ అడగలేదు. ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకా చాలా దూరం ఉంటుంది. ఇక్కడ అంతకుముందు ఇప్పుడు ఏం లేవు కాబట్టి నేను అంతకుముందు చిన్న వీడియో ఒకటి షేర్ చేస్తున్నాను. ఇక్కడ క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వంకాయలు, ఇంకా చిక్కుడుకాయలు, బీన్స్, పచ్చిమిర్చి అన్నీ ఉంటాయి. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకోవచ్చు. మనమే వెళ్ళి లోపలికి కాకరకాయలు అన్నీ ఉంటాయి. ఇంకా ఏంటంటే బయట మార్కెట్లో దొరికే ప్రైస్ కంటే ఇక్కడ అన్నీ కలిపిచ్చి 1 రియల్కేమో ఇస్తారు. ఇంకా ఇక్కడ బొప్పాయి తోటలు కూడా ఉన్నాయి. ఇట్లా కొంచెం ఇంకా లోపలికి వస్తే పచ్చిమిరపకాయ తోటలు, కాకరకాయ తోట ఇట్లా చాలా ఉంటాయి. ఇట్లా వాళ్ళు పొద్దున్నే పొలానికి వచ్చేసి కూరగాయలు కోసేసి ఇట్లా బాక్స్లో పెట్టేసి మార్కెట్కి అయితే పంపించేస్తారు. ఇంకా ఇక్కడ మెజర్ కూడా చెయ్యరు. ఏమి చేతికి ఎన్ని వస్తే అన్ని కోసేసి ఇచ్చేస్తారు. మనకు కావాలన్నా మనం కోసేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ తోట వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి తప్పకుండా. నా ఛానల్లో నేను క్రాఫ్ట్ వీడియోస్, క్లీనింగ్, కుకింగ్, ఇట్లా వ్లాగింగ్ అన్నీ షేర్ చేస్తాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.